జనవరి 4 లూయి బ్రెయిలీ జయంతి. 6 చుక్కలతో చదవడానికి వ్రాయడానికి ఒక అక్షరమాలను తయారు చేసి పైకి ఉబ్బెత్తుగా ఉండి చేతివ్రేళ్లతో స్పృశిస్తూ చదువుకోవడానికి వీలుగా తయారు చేసి దివ్యాంగుల పాలిట మహాత్మునిగా మారారు లూయి బ్రెయిలీ. నల్గొండ జిల్లా కేంద్రంలోని డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ ఆధ్వర్యంలో 1996లో అంధుల వసతి గృహం, 1999న పాఠశాల ఏర్పాటు చేయటం జరిగింది. దాతల సహాయంతో అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని 1 నుంచి 10వ తరగతి వరకు 140 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారిక్కడ. ఈ పాఠశాల ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు మాట్లాడుతూ, అంధుల కొరకు అంధుల చేత స్థాపించబడి నిర్వహించబడుతున్న ఈ పాఠశాలలో గత 20 సంవత్సరాలుగా 10వ తరగతికి చెందిన సుమారు 300 మందికి పైగా అంధ విద్యార్థులు ఉన్నత చదువులకు పంపడం, వారిలో కొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కొంతమంది దాతలు అలానే తన స్నేహితుల సహాయ సహకారాలతో అంధుణ్ణి అయినప్పటికీ కూడా ఎన్నో కష్ట నష్టాలను తట్టుకొని ఈ అంధుల పాఠశాలను నిర్వహిస్తున్నామని ఎంతోమంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. అలానే సానుభూతిని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ మాకు సానుభూతి కాదు, సహాయం కావాలని సిబ్బంది, ఇక్కడున్న విద్యార్థులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వసతుల పరంగా అన్నీ సమకూర్చుకున్నప్పటికీ విద్యార్థులకు విద్య, భోజన, వసతి అలానే ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వడం తలకు మించిన భారంగా అవుతోందని చెప్తున్నారు. అన్నదానం మనిషికి ఒక పూట తృప్తినిస్తుంది, కానీ విద్యను అభ్యసించడానికి చేసే దానం ఆ వ్యక్తి శాశ్వత అభ్యున్నతికి తోడ్పడుతుంది. ఇలాంటి విద్యాలయాలను దైవాలయాలుగా భావించి ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నగదు రూపంలో సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఉన్న విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని ఉపాధ్యాయులు అలానే విద్యార్థులు కోరుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ. నగదు రూపంలో విరాళం అందించాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి పంపించగలరు. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు శ్వేత మేడం. ఓకే శ్వేత, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ మేడం. 10th వచ్చేసావు కదా శ్వేత. నెక్స్ట్ నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? అంటే పెద్దయినాక అంటే లాయర్ అవ్వాలని అంబిషన్ మేడం. ఎందుకని లాయర్ని చూస్ చేసుకున్నావు? ఎందుకంటే చాలామంది ఏదో అంటే ఆస్తుల గొడవలు కానీ లేకపోతే మహిళలు అయితే లైంగిక దాడుల వల్ల ఏదో ఒక విధంగా అన్యాయం అయిపోతున్నారు. సమాజం అంతా దాదాపు ఇప్పుడు మంచి కంటే చెడే ఎక్కువ ఉంది మేడం. దాన్ని అంతమొందించాలని నా కోరిక. సూపర్ సూపర్ శ్వేత. నీ పేరేంటి నాన్న? శృతి. శృతి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు పెద్దయ్యాక? టీచర్. ఎందుకని టీచర్ని? నీకు ఇష్టమా టీచర్ ప్రొఫెషన్ అంటే? అవును. ఎప్పుడైనా అంటే ఇలా ఉండాల్సి వస్తుంది అంటే ఏది నేను చూడలేకపోతున్నానే, ఏది పట్టుకోలేకపోతున్నా, అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా నాన్న నీకు? బాధపడిన సందర్భం అలా ఏదన్నా ఉందా? ఉంది మేడం, చాలా ఉన్నాయి. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్స్ ఏదైనా కావాలి అన్నప్పుడు వాళ్ళు సరిగా స్పందించకపోయినప్పుడు, లేదా మా ఇంట్లో ఒక్కరమే ఉన్నప్పుడు ఏమైనా అంటే బుక్స్ ఉంటే అవి చదువుకోవాలనిపిస్తుంది, బట్ అవి సైటెడ్లో ఉంటాయి కదా మేడం. అప్పుడు. నమస్తే టీచర్. నమస్తే మేడం. మీ పేరండి? వెంకటరమణ మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ 5 years నుంచి చేస్తున్నా మేడం. నేను స్పెషల్ బిఎడ్ చేసా, విఐ విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలకి ట్రైనింగ్ చేసా. 2 years హైదరాబాద్లో ట్రైనింగ్ చేసా, దేవనార్ స్కూల్లో.
అయితే వీళ్ళకి ట్రైనింగ్ అయిపోగానే నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యా మేడం. అంటే మా ఫ్యామిలీలో మా అన్నయ్య కొడుకు ఉండే బ్లైండ్, తను చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. చెప్పే విధానంలో అంటే నార్మల్ కిడ్స్కిను వీళ్ళకి ఏదన్నా తేడా ఉంటుంది? తేడా ఉంటుంది మేడం. నార్మల్ పిల్లలైతే ఒకసారి చెప్పగానే బుక్లో చూసి చదవగలుగుతారు. వీళ్ళకి ఒకసారి మేము లెసన్ చెప్పామంటే అది ఏకాగ్రతగా శ్రద్ధగా వింటారు. విన్నది విన్నట్లు ఎమ్మటే వాళ్ళు రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బ్రైలీ బుక్లో చదవడము, నోట్స్ రాసుకోవడము. నార్మల్ పిల్లల కంటే స్పెషల్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా శ్రద్ధగా వింటారు. ఏ ప్రాబ్లం లేదు మేడం. జనవరి 4 అందుల అక్షరప్రదాత జయంతి సందర్భంగా మా సుమన్ టీవీ కార్యక్రమానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు. ఈరోజు మా అందులందరికీ ఒక రోజంతా భోజనం అరేంజ్ చేసినందుకు ఎమ్మెల్యే గారిని గెలిపించిన ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఐకాన్గా ఉండడం వల్ల సార్తో తిరగలేకపోయినాను. కానీ సార్ మాత్రం ఏది జరగాలనో అదే జరిగింది, మా మనసులోనే జరిగింది. నేను గడియారం సెంటర్లో నన్ను మాట్లాడమని అడిగినప్పుడు ఓటర్ల కాలు పట్టుకొనైనా గెలిపిద్దామన్నాను. ఓటర్లకు ఓటేసి గెలిపించినందుకు పాదావందనాలు చేస్తూ నేను 100% ఓటింగ్ పర్సెంట్ పెంచడానికి కృషి చేసిన తప్ప రాజకీయాల కలెక్టర్ గారు నియమించినప్పటి నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఈ అందుల అక్షరప్రదాత జయంతి సందర్భంగా భూపాల్ రెడ్డి గారిని ఒక కోరిక కోరుతున్నా. ఈ బడికి శాశ్వత పరిష్కారం చేయండి. ఎందుకంటే ఈ చేతులుగా కాళ్ళు అంటే కూడా ఎవరు ఇస్తలేరు. వస్తుదానం, వస్త్రదానం, అన్నదానం చేస్తున్నారు. అది కొంతవరకే పనిచేసే జీతభత్యాల కష్టం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిని ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొస్తారా, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నిలబెడతారా, అది మీ ఇష్టం సార్. కానీ మమ్మల్ని చేసి కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చినా సరే అఫీషియల్గా మాకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి మా వికలాంగుల శాఖలో మీరు ఎమ్మెల్యే అయినందుకు మా అందులో భాగస్వామ్యం లేదు సార్. ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇప్పియాలి. మా సేవలు కూడా మీరు రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఈ లూయిస్ బ్రెయిల్ బర్త్డే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రెండోది ఏంటంటే 3,000 పెంచేందుకు అభినందిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్తున్నాం. విద్యకు పింఛన్కు ముడి పెట్టండి సార్. పిల్లలు పోతే అటే పోతున్నారు, ఉంటే ఇటే ఉంటున్నారు. కాబట్టి మీరు ఇవ్వండి, 3,000 ఇవ్వండి, 3,000 పదార్లు ఇవ్వండి, సంతోషం. కానీ స్కూళ్ళల్లో ఉంటేనే ఇస్తామనేది ఒక నిబంధన చేపియాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారి కుటుంబానికి, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే లూయిస్ బ్రెయిలీ గారి 210వ జన్మదినం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఇప్పుడు ఇంతకుముందు మనకి చుక్కారావు గారు 2 విషయాలు లేవనెత్తారు. ముఖ్యంగా చట్టసభల్లో వారికి కూడా ఒక అవకాశం, అంటే వారంటే వారి కాదు, వికలాంగుల కోటాలో ఒక అవకాశం. తర్వాత అందులో ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా స్కూల్ నుంచి అందే విధంగా, ఎందుకంటే ఇంతకుముందు విద్యార్థులతో మాట్లాడటం జరిగింది, వారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలంతా కూడా ఏదైతే పెన్షన్ కోసం ఇంటికి తీసుకెళ్తున్నారో పేరెంట్స్ మళ్ళీ తీసుకురాకుండా చాలా జాప్యం జరుగుతోంది అనేసి, ఆ ఒక్క సమస్యని మీరు ఏదన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని మేము కూడా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. మరి అందులో లోటుపాట్లు ఏ విధంగా ఉంటాయో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి అంత ఒక్క తీరు అనిపించదు, దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మరి వారి ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరగకుండా, ఇబ్బంది జరగకుండా మరి చేయాలనో ఆ విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రతిపాదన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి వీలైనంత వరకు అలాగనే చేయించే కార్యక్రమాన్ని కూడా చేపడదాం. తర్వాత చట్టసభల్లో అనేది అది కంపల్సరీ రిజర్వేషన్, మరి దాని ప్రకారం మరి ఉంటుంది. ఖచ్చితంగా మనం కూడా మరి నేను కూడా అదే కోటాకు చెందినటువంటి వాడిని, వాటికి మనం రిజర్వేషన్లు అడగాల్సిన అవసరం లేదు. నేను జనరల్ కోటాలనే నిలబడ్డా, జనరల్ కోటాలనే సాధించిన, మేము జనరల్ కోటాలనే మరి సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎవరి జాలి, ఎవరి అవసరం లేదని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జాలి, అయ్యో పాపం మాత్రం వద్దు. మరి మేము కూడా అందరితో పాటు పనిచేయగలిగే శక్తి మాకుంది. మా శక్తిని ఇంకా నలుగురికి ఉపయోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఓకే, చట్టసభల్లో వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది. మరి ఆ రోజు వచ్చినాడు ఖచ్చితంగా ఇంకా నాకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మరి అవకాశాన్ని మన వారికి కల్పించే విధంగా నేను చూస్తానని కూడా హామీ ఇస్తాను. మారం గోపాల్ రెడ్డి నేను ఈ బ్లైండ్ స్కూల్కు ఒక భక్తునికి వచ్చి సేవ చేయడం జరిగింది. జిఎస్ స్వామి వచ్చినప్పుడు వచ్చి ఇది పుణ్యమైన కార్యమని మనసులో తలుచుకొని చేయడం జరిగింది. మా మేనగోడలు ఆన్లైన్లో ఉంటుంది, ఆమె టెంట్లతో పని లేకుండా స్లాబ్ వేయించింది మీద. ఆమెకు ముఖ్యమైన ధన్యవాదాలు తెలుపుతూ, మా బావమరిది ఫ్రెజ్నో కాలిఫోర్నియా స్ట్రీట్లో ఉంటాడు, ఆయనతో 20 లక్షలు పెట్టి సోలార్ పెట్టించినాం.
15,000 వచ్చేది 1,500 వస్తుంది బిల్లు ఇప్పుడు. అది ఒక పుణ్యమైన కార్యక్రమం. అది ఆయన వెనకమది చేపించడం జరిగింది. ఈ చొక్కారావు సాబు వారి సతీమణి ఈ స్కూల్ను నడపడం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. మరి మేమంతా నిస్వార్థంగా నీతిగా పనిచేయడం జరుగుతుంది. ది బ్లైండ్ స్కూల్కు చీఫ్ అడ్వైజర్గా నన్ను పెట్టింది కాబట్టి చేయడం జరుగుతుంది. ఇక ముందైనా చేస్తాను, తప్పకుండా చేపిస్తాను. నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఇక్కడ స్టాఫ్గా పనిచేస్తున్నా, టీచర్గా, ప్రైమరీ టీచర్గా చేస్తున్నా. నేను టీచర్గా పనిచేస్తున్నా అని చెప్పడానికంటే ముందు నాకు ఈ సంస్థకు ఉన్నటువంటి బంధం చాలా పెద్దది. నన్ను మా పేరెంట్స్ ఏమైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఏమంటారు చదివించిర్రు, కన్నారు, తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేసిర్రు. కానీ నాకు వాళ్ళ సపోర్ట్ కంటే మా సార్ మా మేడం వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఈరోజు స్పెషల్ డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన. నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ టీచర్గా చేస్తున్నా. పిల్లలకి ఎట్లా అంటే నేను ఒక బ్లైండ్, వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నది నాకు తెలుసు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలి అనుకుంటే ఎక్కడో గుడికో అక్కడ వెళ్ళి కాకుండా వాళ్ళకి తోచిన సహాయం, ఓన్లీ మనీ ఇవ్వడమే కాదు, వాళ్ళ వల్ల ఏదైతే సహాయం పొందగలుగుతామో మేము ఆ సహాయాన్ని మాకు చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు, వస్తూ వాళ్ళకి నచ్చిన వస్తువు కానీ ఎవరైనా ఇప్పుడు ఎలా ఉన్నారంటే సమాజం వాళ్ళ పేరు గుర్తుండిపోవాలి, మనం ఏదైనా సహాయం చేస్తే అది 10 మందికి తెలియాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు తప్ప నిజాయితీగా చేయట్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు చాలామంది వస్తు రూపంలో పిల్లలకి భోజనం అలాంటివి కల్పిస్తున్నారు తప్ప ఇక్కడ మెయింటెనెన్స్ ఏ విధంగా జరుగుతుంది, మరి వాళ్ళకి నెలవారీ ఖర్చు ఎంత ఉంటుంది అన్నది ఆలోచించట్లేరు. దయచేసి నేను విమర్శించట్లే, కానీ ఆర్థికంగా కూడా కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా ఒక టీచర్గా. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. నేను 1 to 10th వరకు ఇక్కడే చదివాను. ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్. నేను ఇక్కడ 1 to 10th వరకు చదువుకున్నంత వరకు నాకు ఇక్కడ ఏ లోటు లేకుండా సార్ చూసుకున్నారు. అంతా ఇక్కడ సౌకర్యాలు కానీ ఏదైనా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మేము బయట హాస్టల్లో కంటే ఇక్కడ హాస్టల్లోనే బాగుంది. కానీ మేము ఇప్పుడు మాకు ఏంటంటే స్పెషల్ కాలేజీలు అవి పెట్టి మాకు ఇట్లా సమాజంలో జరిగేవి తెలియకుండా ఉంటుంది. కాబట్టి మాకు నార్మల్ వాళ్ళతో పాటు సమానంగా మాకు సమాజంలో అవకాశం ఉండేలా కాలేజీలు పెట్టాలి. అలాగే మేము ఓటు వేసి మా పేరెంట్స్ని ఓటు వేసి తెలంగాణ గెలిపించాం. మాకు పెన్షన్ ఇవ్వడం 3,000 ఇస్తున్నారు. అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. లూయిస్ బ్రెయిలీ 210వ జయంతి సందర్భంగా ఈరోజు నేను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అంధుల పాఠశాలలో ఉన్నాను. నాతో పాటు ఈ పాఠశాల ఫౌండర్ చుక్కారావు గారు కూడా ఉన్నారు. నమస్తే చుక్కారావు గారు. నమస్కారం అమ్మ. చుక్కారావు గారు, ఈ సందర్భంగా మిమ్మల్ని కలవటం, అలాగే స్కూలు విద్యార్థులని చూడటం, వారి ఆట పాటలు చూసి మాకు చాలా ఆనందంగా అనిపిస్తోందండి. అంటే ఏదో యాంత్రిక జీవితం నుంచి కొంచెం బయటకు వచ్చినట్లుగా ఒక ప్రశాంతంగా అనిపిస్తోంది మనసుకు కూడా. సో అసలు మీరు ఈ స్కూలు స్థాపన ఎలా చేయటం జరిగింది, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏం లేదమ్మా, 1964లో మా ముగ్గురు బ్లైండ్ మేమిద్దరం స్కూల్లో చదువుకోవడం జరిగింది. గుంటూరులో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆవుల జయప్రదాదేవి గారు అని ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం. అప్పట్లో హైదరాబాద్, కడపలో 2 స్కూల్స్ ఉండేవి. సీట్లు లేకపోవడం వల్ల హైదరాబాద్కు వచ్చినాం. ఆ తర్వాత 10th చదివినాం. ఆ తర్వాత ఆర్టీసీలో ఒక 5 ఏళ్ళు పనిచేసినాను. తర్వాత హిందీ పండిట్గా టీచర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మా శ్రీమతి ఇంటిగ్రేటెడ్ టీచర్గా 23 డెఫ్ టీచర్స్, 23 బ్లైండ్ టీచర్స్ని అపాయింట్ చేసిండ్రు. హాస్టలు లేదు, సౌకర్యం, వికలాంగుల హాస్టల్లో ఇవ్వమని అడిగాము జనార్దన్ రెడ్డి గారు, ఆనాటి ఆర్డీఓ, నేటి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉండే మొన్నటి వరకు. నేను లేదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇస్తా అంటే కొంచెం అవకతవకలు, పిల్లలు ఇబ్బంది పడి పిల్లలు పోయేటట్టు చేసిండ్రు వాళ్ళు. సరే అయిపోయింది. దాని తర్వాత గుర్రం దశరథ్ రెడ్డి అని ఒక తన్ని కలిసి హాస్టల్ పెట్టించినాం. ఆ తర్వాత మేమే ఎందుకు ఆ డైట్కు పంపడం ఎందుకు, మనకెందుకని చెప్పేసి సపరేట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్గా రికగ్నైజ్ చేసినాం. ఆ తర్వాత స్థలం గుమ్మకొండ సోదరులు కొనిచ్చిండ్రు. తర్వాత సమీర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ లాంటి వాళ్ళు ఈరోజు
ఈ స్థితిలో ఉంచిన. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ లెవెల్లో కుదరదు. ఉన్నత విద్యకు మాత్రం ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఐక్యరాజ్య సమితితోని ప్రపంచ దేశాలతోని పోటీపడి కాగితాల మీద చూపిస్తున్నాయి అభివృద్ధి అంతా. కానీ వాస్తవంగా మా ఎదగన్నాడు ఎన్ని ఊహలతో చేసిండ్రు. కానీ ఎదిగిన తర్వాత మాలాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకొని చట్టసభలు కావచ్చు, లేకపోతే అడ్వైజరీ బోర్డులు కానీ అడిగి మీకు ఏం కావాలి, ఏమైతే బాగుపడతారో అని అడగడం లేదు. ఎవరికి దోచిన నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు జిల్లాకు ఒక స్కూల్ పెట్టుంటే మాకు ఈ అవకాశం వచ్చేది కాదు, లేదా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సక్సెస్ అయినా మాకు ఈ అవకాశం వచ్చేది కాదు. కాబట్టి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ అనే నామకరణం చేసి నల్గొండ స్కూల్ ఫర్ ది బ్లైండ్ నల్గొండగా రికగ్నైజ్ చేయించి ఈరోజు ఒక 20 బ్యాచ్లు ఎస్ఎస్సి బ్యాచ్లు పైకి పోయినాయి. ఒక సుమారుగా 80 మంది ఉద్యోగస్తులు అయినారు. ఎంతమంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ? ఇక్కడ 90 మంది ఉన్నారు. లోపం ఏంటి అంటే పింఛన్ పెంచి పింఛన్ ఇస్తుంది గవర్నమెంట్ 1500. వాళ్ళకి ఎస్కాట్ సపోర్ట్ లేని రాలేరు పోలేరు. వానికి తీరినాడు తీసుకొస్తుండ్రు, వానికి తీరన్నాడు అక్కడనే ఉంటుండ్రు. నేను గవర్నమెంట్కు చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చి ఉన్న పాఠశాలను కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చి ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకొని, లేదా ప్రభుత్వమే సకాలంలో సరిపోయినంత ఏడిచ్చి మాతోనే మా చేత నిర్వహించినా మేము సమర్థవంతంగా నిర్వహిస్తాం. లేదు మీరు స్వీకరించి సమర్థవంతంగా నడిపినా మాకు అభ్యంతరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము మొరబెట్టుకున్నాం, రాష్ట్రపతితో చెప్పించినాం, ఉపరాష్ట్రపతితో చెప్పించినాం, తర్వాత కలెక్టర్ రికమెండ్ చేసిండు. గవర్నమెంట్ తీసుకుంటే దీన్ని మెయింటైన్ చేయలేము అనే ఉద్దేశంతో తుమ్మల నాగేశ్వరరావు గారు బాధపడలేక నా తరఫున నేను 10 లక్షలు ఇస్తున్నాను శాంక్షన్ చేసిండు 10 లక్షలు. సరే దానికి మేము అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో సరిపోయినంత వస్తలేదు. కాబట్టి ఇప్పుడు మాకున్నాయి అన్ని సకల సౌకర్యాలు కలిగి ఉన్నాం మేము, ఎక్సెప్ట్ మనీ. ఇప్పుడు వరకు మా పిల్లలు చెప్పిండదే, మాజీ పిల్లలు చెప్పిండదే, తాతలు ఏమున్నా వస్త్ర అన్నదానాలు చేస్తున్నారు తప్ప డబ్బులు ఇవ్వడం లేదు. బర్త్డేలు చేసుకుంటుండ్రు, కేక్ కట్ చేసుకుంటుండ్రు, బిస్కెట్లు ఇస్తుండ్రు, చాక్లెట్లు ఇస్తుండ్రు. అవి వాళ్ళకి చెందుతాయి, మాకు చెందవు. అంటే మాకు చెందడం అంటే ఏంటి? దట్ మీన్స్ ఉద్యోగులకు చెందవు. ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి? స్టాఫ్ ఇంట్లో టీచింగ్ 20, నాన్ టీచింగ్ 10 మంది, 30 మంది స్టాఫ్ ఉన్నారు. 30 మంది ఉండాలి వాస్తవానికి. సరే మేము పార్ట్ టైం గవర్నమెంట్ టీచర్లను పెట్టి ఏదో ఒకటి చేస్తాం. కానీ రెగ్యులర్గా ఒక స్కూల్ రన్ చేయడానికి 20 మంది టీచింగ్ స్టాఫ్ ఉండాలి, 10 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్కు టీచరు 6 సబ్జెక్టులకు 6 టీచర్స్ అవసరం. ప్రైమరీ లెవెల్ 5 క్లాసులకు 5 టీచర్ అవసరం, స్పెషల్ టీచర్స్ అవసరం. కాబట్టి వీళ్ళకు ఎక్కువ సేవ అవసరం. కాబట్టి కొంతమంది మొబిలిటీ టీచర్స్ అని, ఆయాలని కొంచెం ఎక్కువ మంది పడతారు ఈ బ్లైండ్ స్కూల్ రన్ చేయడానికి. ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది చుక్కారావు గారికి? ఏమంటారు మేడం? ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది? ఉత్తీర్ణత శాతం ఇప్పటి వరకు కూడా 100% ఉత్తీర్ణ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క రిజల్ట్ అనేది వైఫల్యం చెందలేదు మేము. ఇప్పుడు ఇవాళ పిహెచ్డి ఇక్కడ చదువుకున్న వాళ్ళు పిహెచ్డి స్థాయిలో ఉన్నారు. బ్యాంక్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్స్ టీచర్స్గా పనిచేస్తున్నారు, క్లర్కులుగా చేస్తున్నారు. హాస్టల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. హాస్టల్ కూడా ఇక్కడనే, రెసిడెన్షియల్ ఇక్కడనే, హాస్టల్ ఇక్కడనే, అన్ని ప్రతిదీ ఇక్కడనే. ఇక్కడ ఉన్నాడంటే ఇక బయటికి పోయేది లేదు. అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ఏ లోటు లేదు. మాకు నిర్వహణ భారం తప్ప వాళ్లకు సకల సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే మేము గవర్నమెంట్ కోరేదంటే ఇప్పుడు మారుతున్న ప్రకారం ఇంగ్లీష్ మీడియం నిర్వహణకు కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ యుగం అయిపోయింది. ఆనాడు కంప్యూటర్ లేదు. ఈనాడు కంప్యూటర్ నేర్చుకుంటే ఏ బ్యాంకులైనా ఎక్కడైనా స్వతహాగానైనా కంప్యూటర్ సెంటర్ ఓపెన్ చేసో లేకపోతే కాల్ సెంటర్లను పనిచేసుకోగలుగుతారు. కాబట్టి మారుతున్న ప్రకారంగా మాకు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ నేర్పాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని ఒకటే ఈ సందర్భంగా అందుల అక్షరదాత జయంతి సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 4 పాఠశాలలు ఉన్నాయి ప్రస్తుతం. హైదరాబాద్ 2 ఉన్నాయి, గర్ల్స్ కోటి, బాయ్స్ కోటి. తర్వాత కరీంనగర్ అండ్ మహబూబ్నగర్లు ఉన్నాయి. ఆనాడు మేము జిల్లాకు ఒక స్కూల్ పెట్టాం, అడిగినాం. ఇప్పుడు జిల్లాకు ఒక స్కూల్ అవసరం లేదు, సంఖ్య తగ్గిపోయింది. తర్వాత మేము జోన్కు ఒక స్కూల్ అన్న పెట్టండి, ఉన్న వాటిలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి. మా స్కూల్ను ఏడిస్తారా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, ఇంకో 2 స్కూల్స్ మీరు స్టార్ట్ చేయండి, లేదా ఎన్జిఓ ద్వారా నిర్వహించండి. జోన్కు ఒక పాఠశాల చాలు. తర్వాత ఇప్పుడు ఏదైతే పింఛన్ 1500 నుంచి 3016 పెంచుతున్నారు, అది అభినందనీయం, వర్షణీయం. ఎందుకంటే ఆనాడు మేము పింఛన్ లేని రోజుల బలవంతంగా తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళే ముందు పోతుండ్రు, ఎప్పుడు రమ్మన్నాడు వస్తలేరు. కాబట్టి పింఛన్కు విద్యకు ముడిపెట్టాలంటే ఏంది? అటెండెన్స్ సర్టిఫికెట్ అది ఉంటేనే వాళ్ళు అట్లాంటి ఉండాలి. స్కూల్కి వచ్చే అవకాశం ఉంది, వాడు చదువుకొని బాగుపడతాడు. ఎందుకంటే చైనాలో ఒక సామెత ఉంది, ఏంది? చేపలు తినిపించడం గొప్ప కాదు, చేపలు పట్టడం నేర్పాలి అని. కాబట్టి అందుకని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఇప్పుడు ఈ ప్రభుత్వాలంటే ఇప్పుడు ఇస్తున్నాయి. రేపు ఇప్పుడు మనం 2014 ఆ టైంలో ఆర్థిక మాధ్యమం వచ్చింది అమెరికాలో. అట్లాంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఎంతకాలం ఇస్తుంది గవర్నమెంట్? కాబట్టి మన సుశక్తి మీద మా లక్ష్యం ఏంది? మాది అందుల కొరకు నిర్వహించబడుతున్న సంస్థ. అందుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో జీవించడానికి కృషి చేస్తున్నాం. దాన్ని మీరు మంచిదే, మేము కాదంటలేము.
కానీ మమ్మలను మా భాగస్వామ్యం లేకపోవడం వల్ల స్వచ్ఛంద సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ సరిగ్గా పూర్తి స్థాయిలో నడిపించలేకపోతున్నాం. సో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని కూడా కనీసం వికలాంగుల శాఖలో అటెండర్ నుంచి డైరెక్టర్ వరకు వికలాంగులే ఉన్నారు. అందులో భాగస్వామ్యం లేదు. అందులో నువ్వు వైస్ చైర్మన్ గానో మెంబర్ గానో చైర్మన్ గానో పెట్టి ఉంటే కనీసం అడ్వైజరీ బోర్డులో కూడా మమ్మల్ని తీసుకుంటలేరు, మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటలేరు. ఈసారి ఎన్నికల కమిషను నన్ను ఐకాన్గా పెట్టింది. ఏది 100% ఓటింగ్ పెంపొందించడానికి నేను ఐకాన్గా పనిచేసిన, 100% ఓటింగ్ కొరకు కృషి చేసిన. అదే రాష్ట్ర స్థాయిలో నన్ను పెట్టుంటే రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి చేసేవాడిని. అక్కడ ఎందుకంటే సమర్థవంతమైన అధికారులు ఉండలేరు. అక్కడ ఏంటంటే మా మనస్తత్వానికి సరిపోయే అధికారులు ఉండలేరు. ఈరోజు చూడండి, ఒక చిన్న పిల్లల్ని నలుగురు, ఒక క్రికెటర్ అట, ఒకరు ఎవరట పోస్టర్స్ చేసింది. దానివల్ల ఏం లాభం? ఖర్చు మిగిలింది తప్ప గవర్నమెంట్కు ఏం మగలేదు. అదే నేనున్నానంటే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినా, నల్గొండలో పెట్టినా. కాబట్టి ఈ లోపం అంతా ఒకటి. మా ద్వారా మా చేత ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనంత వరకు ఇది అరణ్యరోధంగానే మిగిలిపోతుంది తప్ప. ఖచ్చితంగా మా సుమన్ టీవీ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయం అందుతుందని మేము కూడా కోరుకుంటున్నామండి. అయితే చివరిగా చెప్పండి, దాతలు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, ఏ విధంగా ముందుకు వస్తే మన ఈ స్కూల్కి ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఏం లేదు, దాతలు అన్ని సౌకర్యాలు కల్పించారు, గదులు కట్టించి ఇచ్చినారు, వస్తువులు సమకూర్చి పెట్టినారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే జీతాలు సరిపడే కేంద్ర ప్రభుత్వం సకాలంలో సరిపోయినంత ఇవ్వాలి. ఇప్పుడు 17-18 గ్రాంట్ ఇంతవరకు రాలేదు. 18 అప్లికేషన్ ఇప్పుడే పోతున్నది. కాబట్టి మేము గవర్నమెంట్లకు సూచించేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేరు, సేవా సంస్థలు వేరు. వృద్ధాప్య సంస్థలు సేవా సంస్థలు. మాది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. మాది ఏంది డెవలప్డ్ ఉంటుంది. మాకు ఇది ప్రగతి చూపిస్తాం. వృద్ధులకి ఏం ప్రగతి ఉంటుంది, మానసిక వికలాంగులకు ఏం ప్రగతి ఉంటుంది? డెఫ్ అండ్ డమ్ స్కూల్స్, బ్లైండ్ స్కూల్స్ వేరుగా చేసి గ్రాంట్ సకాలంలో ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళని కూడా దాతలను కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే పైసలు ఇస్తే మిస్యూజ్ చేస్తారు, మిస్అప్రాపరేషన్ చేస్తారు అనే భయం ఉంటుంది. మరి 90% అట్నే ఉండి ఇప్పుడు మనం దాతలను కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. కాబట్టి సోషల్ ఆడిట్ చేయించాలి. ప్రతిదీ ప్రభుత్వ సంస్థలనే కానీ ప్రైవేట్ సంస్థలు కానీ వేరే వాళ్ళతో సోషల్ ఆడిట్ చేయిస్తే అప్పుడు సమర్థవంతంగా నడుస్తాయి. అసలు ఒక కమిషన్ వేసి వీరు ఉపాధి కొరకు సేవ చేస్తున్నారా, పేరు కొరకు చేస్తున్నారా, రియల్ సేవ చేస్తున్నారా, 3 రకాల సేవలు ఉంటాయి. రియల్ సేవా సంస్థల్ని ఉంచి మిగతా వాటిని మూతపడేటట్టు చేయాలి. ఈరోజు నేను ఇంత సొంత బిల్డింగ్ ఉంది, 20-30 ఏళ్ళ చేసి కూడా ఇంకా కిరాయి బిల్డింగ్లని నడుపుతున్నారు. అటువంటి వాటిని మూసేయాలి. ఎంతకాలం నువ్వు 15 ఏళ్ళు పెట్టాలి. నువ్వు బలోపేతంగా అంది. ఇక ఇప్పుడు నువ్వేం బలోపేతం అవుతావు? నేను కిరాయి కడితే నువ్వు నడిపేది ఏంది? నాకు స్వచ్ఛంద సంస్థలు ఎట్లా నడుస్తున్నాయంటే భార్య పేరునో, భర్త పేరు మీదనో, తల్లిదండ్రుల పేరు మీద, బంధువుల పేరు మీద రెంట్ వసూలు చేసుకుంటున్నారు. ఆ రకంగా చాలా మోసం ఉంది. అది మాలాంటి వాళ్ళ మీద అది పడుతుంది. మేము అందరితే కదా, అందున్నయ్యి ఉండి అందరికి సేవ చేస్తే కూడా మమ్మల్ని అదే ఘటన కడుతుండ్రు, వేరే వాళ్ళని కూడా అదే నిలుస్తారు. కాబట్టి నేను ఇది పోవాలంటే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉండాలంటున్నారు. కఠినంగా ఉండాలి. బోకస్ వాటిని మూసివేయాలి. ఎక్కడైతే సంఖ్య లేదో ఆ సంఖ్యను తీసుకొచ్చి, ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఎస్బీహెచ్ ఒక దగ్గర చేరి ఎస్బీఐ బ్యాంక్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ నేషనల్ బ్యాంకు, అది కలిపి ఒక బ్యాంక్ అయింది. అట్లనే మా సంస్థలను కూడా రేషనలైజేషన్ చేసి మంచి వాటిని ఒక తాటి కిందకి తీసుకురండి. ఇప్పుడు బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, జిల్లాకు ఒకటి కూడా లేదు. మేమే చెప్తున్నాం, ఇప్పుడు జిల్లాకు ఒకటి అవసరం లేదు. ఉన్న వాటిని బలోపేతం చేయండి. కొత్త తెరిచే బదులు ఉన్న వాటిని బలోపేతం చేయండి, లేని దగ్గర కొత్తవి పెట్టండి. మేమే చెప్తున్నాం కదా. దాతలు ఇప్పుడు ఒకవేళ మన ప్రోగ్రాం చూసి ఎవరైనా స్వచ్ఛందంగా స్పందించాలి అనుకుంటే ఎట్లా అండి? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏం లేదు. మాది హెల్ప్ బ్లైండ్ www.helpblind.org అన్నీ ఉన్నాయి. అన్ని మా అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు FCRA ఉంది, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకోవడానికి. 80G కూడా ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి. ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కు మేము ప్రతి లెక్క చెప్తాం. ఎందుకంటే బ్లైండ్ ఇంకోటి ఏంటంటే సకలాంగులన్న మోసం చేయగలుగుతాడు, బ్లైండ్ చేయలేడు. ఎందుకంటే బ్లైండ్ డిపెండెంట్ సైటెడ్ పర్సన్ సకలాంగుల మీద ఆ తప్పుల భాగస్వామ్యం అతనికి కూడా ఉంటుంది. ఎందుకంటే నేను స్వతహాగా ఏ పని చేసుకోలేను. ఇప్పుడు మీరు నన్ను తీసుకుపోవడానికైనా మీరే, మంచి చేయడానికైనా వీరే. కాబట్టి బ్లైండ్ తప్పు చేయలేడు, చేస్తే తొందరగా పట్టుబడతాడు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ సపోర్ట్తోనే నేను మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. కాబట్టి ఈ సమాజంలో అందులు మాత్రమే నిజాయితీగా సేవ చేయగలుగుతారు. లేదు సేవ చేయనా మూడో నాడే ఆడు పట్టుబడతాడు. ఇప్పుడు ఈరోజు 25 సంవత్సరాలు అయింది, ఒక్క మచ్చ లేదు మా మీద. ఒక ఉద్యోగి ఇక్కడ కంప్లైంట్ లేదు, లేకపోతే ఒక పోయిన మెంబర్ కానీ లేదు. కాబట్టి
ఈ సమాజానికి రియల్ సేవ చేయగలిగేదంటే అందులన్నీ చెప్తా నేను. లేదు అవితనం ఉండొచ్చు, అజ్ఞానంతో ప్రవర్తించినాకో అందులో కూడా దెబ్బతింటాడు. కానీ అందులైనంత మాత్రాన ఏదో మోసగాళ్ళు ఉండరని మీరు అనుకోకండి. 6 నెలలు సావాసం చేస్తేనే వారు వీరైతారు, వీరు వారైతారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మా ద్వారా నిర్వహించబడే సంస్థలను ప్రోత్సహించాలి, మమ్మల్ని భాగస్వాములు చేయాలి. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాన్ని ఈ లూయిస్ బ్రెయిల్ బర్త్డే సందర్భంగా కొత్త గవర్నమెంట్ను ఒకటే అడుగుతాం. కొత్త గవర్నమెంట్ ఏం కాదు, పాత గవర్నమెంటే. 4 ఏళ్ళ నుంచి చెప్పినాం. 3,000 పింఛన్ ఇచ్చినందుకు చేతులెత్తి అభివాదం చేస్తూ విద్య స్కూల్లో కళాశాలలో ఉంటేనే ఇవ్వండి. తర్వాత 500 నుంచి 1000 మంది అందులో మాత్రమే నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళను ప్రతి జిల్లాల 31 జిల్లాల ప్రభుత్వేతర సంఘాలు చేయండి. ఇక 10 ఏళ్ళ వరకు మీకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రాదు. నేను బ్లైండ్ గురించి అష్యూరెన్స్ ఇస్తున్నా. మినిమం 500 to 600 వాళ్ళందరినీ అకామిడేట్ చేయండి. 3% స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఇక మీకు 10 ఏళ్ళ వరకు ఒక్క బ్లైండ్ కూడా నౌకరు అడగరు. ఎందుకంటే మచూచి వస్తలేదు, మేనరికాలు, బ్లైండ్ సంఖ్య తగ్గిపోయింది. పార్షల్లీ బ్లైండ్ని పట్టుకొని కూడా బ్లైండ్ అంటుంటారు. మీరు ఇక మేమేమంటున్నామంటే 75% ఉంటేనే బ్లైండ్గా పరిగణించాలంటున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది 40% పట్టుకొని బ్లైండ్నెస్ అంటుండు. అది వద్దు అని మేము చెప్పడం. 75% అంధత్వం ఉంటేనే బ్లైండ్గా పరిగణించాలి. ఫస్ట్ మీరు 100% ఉన్నోని కానీ స్టార్ట్ చేయండి. మీరేం చేస్తుండ్రు, మెల్లకన్నోని బతుకొచ్చి బ్లైండే అంటుండ్రు, 40% బ్లైండే అంటుండ్రు, 50% బ్లైండే అంటున్నారు. సంఖ్య కోసం మా సంస్థలు కూడా ఏం చేస్తున్నాయి, ఎట్లయితే సంఖ్య ఉంటుంది పట్టని మేము కూడా జాయిన్ చేసుకుంటాం, రిజెక్ట్ చేసలేకపోతాం. మా లోపం కూడా ఉంది. అది ఎందుకంటే సంఖ్య తగ్గింది కాబట్టి. సంఖ్య కోసం మేము కూడా మోసం చేస్తున్నాం. కానీ అది పద్ధతి కాదు అని ఇప్పటికైనా మీ సుమన్ టీవీ ద్వారా జనానికి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు బర్త్డేలు చేసుకోండి, మ్యారేజ్లు చేసుకోండి, తర్వాత పుణ్యతిథులు చేసుకోండి, కానీ 10,000 ఇవ్వండి. మాకు ఆ 10,000 కనుక ఇస్తే నెలకు 3-4 లక్షల ఖర్చు మేము భరించాలి. ఇది రియల్గా సేవ చేయదలుచుకుంటే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2,000 అటెండర్కి ఇస్తుంది. నా అటెండర్లకు నేను 10,000 ఇస్తున్నా. మిగతా 8,000 ఎక్కడ తెచ్చేయాలి చెప్పండి. ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్కు 6,000 ఇస్తుంది, 6,900 ఇవ్వాలి నేను 10%. మధ్య టీచర్లకు 3,000, 4,000 ఇట్లా ఇస్తుంది, 3,300, 4,400, 5,500 ఇట్లా ఇవ్వాలి. మేము కోరేది ఏంటంటే రేషనలైజేషన్ చేయండి స్వచ్ఛంద సంస్థలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాటిని మూతపడేయండి. 20 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు వాడు బలోపేతం అవుతాడు చెప్పండి. మీరు ఆలోచించాలి. ఇది ఉపాధి కొరకు నడుస్తుందా, పేరు కొరకు నడుస్తుందా, లేకపోతే నిస్వార్థ సేవ చేస్తున్నారా? ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తున్నారో వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. తీసుకురావాలి. సోషల్ ఆడిట్ ఎవరు వచ్చైనా సరే వేరే గవర్నమెంట్ ఆడిట్ కాకుండా సోషల్ ఆడిట్ జరిపించి వాటిని ఇక నువ్వు నిధులు దుర్వినియోగం చేసినావు, నీకు ఇవ్వబడవు అని చెప్పేసి వాని ఏళ్ళతోనే ఆన్కంట్లోనే పొడవాలి. ఇప్పుడు చాలా సంస్థలు ఏంటంటే, నేను చూస్తాను కదా, పేపర్లో ఫోటో వచ్చిందా లేదా, టీవీలో కనపడనా లేదా, దీని కొరకు సేవ చేస్తుండ్రు తప్ప మా వల్ల సమాజం ఎంత బాగుపడ్డది. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 100 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఈ సంస్థ అని చెప్తున్నా, 500-600 మంది ఉన్నత అట్లా మీరు అన్ని సంస్థల నుంచి రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మానసిక వికలాంగులు ఏం చేసిండ్రు, వృద్ధాప్య సంస్థలు ఏం చేసిండ్రు, అవి ఏం చేస్తారు చెప్పండి. వృద్ధావులను చనిపోయే వరకు సాధాల్సిందే, మానసిక వికలాంగులను చనిపోయే సాధాల్సిందే. మీరే సమాజం కూడా ఏం చేస్తుంది, 3 రకాల ఆదాయాలు ఉంటాయి సమాజం. మానసిక వికలాంగులు తల్లిదండ్రులు ఉంచుకోలేకే ఇస్తున్నారు, ప్రభుత్వం ఇస్తుంది, సమాజం ఇస్తుంది. మాకేం అట్లా కాదు. మీకు 3,000 పింఛన్ వచ్చింది, 500 దీపం అంటే ఎప్పుడే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా సుమన్ టీవీ ద్వారా ప్రత్యేకించి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, చేతులు జోడించేందంటే దాతృత్వాన్ని, ప్రభుత్వాలను గౌరవించండి. ఎందుకు మాకు ఏటీజీ ఇచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తేనే కదా, ఆడిట్ సబ్మిట్ చేస్తేనే కదా. ఎందుకు ఎఫ్సిఆర్ఏ ఇచ్చింది అర్థం చేసుకోండి. మీరు ఎంతసేపటికి వీళ్ళకి ఇస్తే మిస్అప్రాప్రియేషన్, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించి ఇంత చేసిన వాళ్ళము ఎట్లా మిస్అప్రాప్రియేట్ చేస్తాం? రైట్ చుక్కారావు గారు, మీరు ఏదైతే మనస్ఫూర్తిగా పిల్లలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలని, ఆ విధంగా దాతలు అటు ప్రభుత్వాలు కూడా స్పందించి ముందుకు రావాలని కోరుకుందామండి. నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదమ్మా, మీకు నమస్తే. మీ సుమన్ యాజమాన్యం హైదరాబాద్ దాటి మా నల్గొండ స్కూల్కి వచ్చి మా పిల్లల్ని, మా భవనాన్ని మొత్తం చిత్రీకరించి 10 మంది సభ్య సమాజానికి తీసుకుపోయినందుకు మా పిల్లలు, మేము మీ సుమన్ టీవీకి రుణపడి ఉంటాం. మా హెల్ప్ బ్లైండ్ చూడండి, మా బ్యాంక్ అకౌంట్లలో వేసేయండి, చెక్ రూపాయలు ఇవ్వండి, డీడీ రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. మాకు ప్రత్యేకంగా క్యాషే ఇవ్వమని మేము అడగడం లేదు. మీకు ఏటీజీ ఉపయోగించుకోవడానికి ఏటీజీ పంపిస్తాం.
పారానిధులు అయితే FCRA సర్టిఫికేట్ కూడా మాకు ఉంది. ఈరోజు అందుల అక్షర ప్రదాత జయంతి. ఇంకోటి ఏంటంటే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 17 నాడు జనరల్ అసెంబ్లీ పాస్ చేసింది. ఇది 17 ఏళ్ల నుంచి మా వరల్డ్ బ్లైండ్ యూనియన్ వాళ్ళు కృషి చేస్తున్నారు. వరల్డ్ బ్రైలీ డేగా గుర్తించబడ్డది ఈ రోజు నుంచి. కాబట్టి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి నుంచి జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులు, కేంద్ర మన ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి ఎంత ఘనంగా చేస్తున్నారో మా అందుల అక్షర ప్రదాత వరల్డ్ బ్లైండ్ డేగా గుర్తించినందుకు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే ఘనంగా అంతే ప్రోత్సాహంగా బ్రైలీని ప్రచారం చేస్తూ అందులో అడక తినే వాళ్ళు కాదు, ఆత్మగౌరవంతో జీవించే వాళ్ళుగా అనే విధంగా మాకు తోడ్పడి నేనేదైతే 500 నుంచి 1000 లోపల ఉద్యోగాలు అడిగానో అవి ఫుల్ఫిల్ చేయండి. మళ్ళీ 10 ఏళ్ల వరకు ఒక్క బ్లైండ్ కూడా మీ జోలికి రాడు. అది ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని మనం కూడా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ చిచ్చుకారావు గారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.